నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎవరైనా ఎక్కడికైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శకునాల గురించి భారతీయ సంస్కృతిలో లోతైన నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలు ప్రాంతీయ ఆచారాలు, గ్రంథాల ఆధారంగా రూపొందాయి. శకున శాస్త్రం ప్రకారం కొన్ని సంకేతాలు శుభప్రదంగా, మరికొన్ని అశుభంగా పరిగణించబడతాయి. మంచి శకునాలలో మొదటిది ఏంటంటే, ఇంటి నుంచి బయలుదేరినప్పుడు పాలు, పెరుగు లేదా తీపి పదార్థం తినడం. హిందూ సంప్రదాయంలో ఇది శుభ ప్రయాణానికి సంకేతంగా చెబుతారు. పురాణాల్లో దేవతలు అమృతాన్ని స్వీకరించినట్లు ఇది సానుకూల శక్తిని తెస్తుందని విశ్వాసం. ఇంకా గేదె, ఆవు లేదా ఏనుగు కనిపిస్తే అది శుభసూచకం. గేదె సంపదకు, ఆవు లక్ష్మీదేవికి ప్రతీక కాగా, ఏనుగు గణేశుడి ఆశీస్సులను సూచిస్తుంది. శకున శాస్త్ర గ్రంథాలలో స్త్రీలు పూలు లేదా పసుపు కుంకుమ పట్టుకొని కనిపిస్తే విజయానికి సంకేతమని రాశారు. ఉదయం పక్షుల కిలకిల శబ్దం, ముఖ్యంగా కోకిల శబ్దం శుభ ఫలితాలను తెస్తుందని అంటారు. ఇవి సానుకూలతను ప్రతిబింబిస్తాయి. మనం బయటకు వచ్చినప్పుడు పిల్లి కనబడితే అశుభ శకునాలలో అత్యంత ప్రసిద్ధమైనదని, శకున శాస్త్రంలో నల్లపిల్లి ముందుకు వస్తే అడ్డంకులు రావచ్చని హెచ్చరిస్తారు. ఇది యూరోపియన్ నమ్మకాల నుంచి భారతకు వచ్చినట్లుగా చరిత్రకారులు చెప్పడం జరుగుతోంది. ఇంకా ఒంటికాకి కనిపిస్తే అశుభంగా భావిస్తారు. కానీ రెండు కాకులు కనిపిస్తే అది శుభసూచకంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో బలంగా నమ్ముతారు. మనం బయలుదేరేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఆగమని చెబుతారు. ఎందుకంటే అది అనారోగ్యం లేదా ఆటంకానికి సంకేతంగా చెబుతారు. గరుడ పక్షి ఎడమవైపు ఎగిరితే ఇబ్బందులు వస్తాయని, కుడివైపు ఎగిరితే శుభమని శకున గ్రంథాలలో ఉంది. ఈ నమ్మకాలు శాస్త్రీయంగా నిరూపితం కాకపోయినా భారతీయ సంస్కృతిలో వాటికి నిగాఢమైన స్థానం ఉంది. పురాణాలు, స్థానిక ఆచారాల ఆధారంగా ఈ శకునాలు రూపొందించడం జరిగింది. ఉదాహరణకు విష్ణు పురాణంలో శుభ సంకేతాలు ప్రయాణ విజయాన్ని సూచిస్తాయని చెప్పబడింది. ఈ ఆచారాలు మనసుకు ధైర్యాన్ని, ఆశను కలిగిస్తాయని. ఈ ఆచారాలు మనసుకు ధైర్యాన్ని, ఆశను కలిగిస్తాయని కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు ఈ శకునాలను గమనించడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది.